అదే స్ఫూర్తితో మరి ఆర్వీవి సత్యనారాయణ గారు నాకు మిత్రులు. ఆ ప్రయాణంలో ఆయన ఒకసారి పాట పాడుతుండగా మీరు అల్లూరి సీతారామరాజుకి చాలా బాగుంటారని చెప్పటం ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి ట్రైనింగ్ వచ్చారండి నా దగ్గరికి. రంగసాయి నాటక గ్రంథాలయానికి వచ్చి వారం రోజుల పాటు ప్రతిరోజు మంచి శిక్షణ తీసుకుని నేను అలా ఉంటారనుకున్నాను. కట్ చేస్తే ఆయన ఒక సినిమా అన్నారు, ఏదో బడ్జెట్ అనుకున్నారు, మరేదో అయింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున 1,50,00,000 2 కోట్లు ఎంత అయింది మనకు అనవసరం. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామండి. అందులో నాదొక చిన్న అంటే దాన్ని ఏమంటారు ఉడత సాయం అనొచ్చు, మరేది అనొచ్చు. అది కూడా నేను చెయ్యలేను. కానీ ఈ వేదిక మీద ఉన్న కొంతమంది మిత్రుల సహాయ సహకారాలతో ఆ బయ్యర్గా నేను వెంకటేశ్వర థియేటర్లో నేను జరుగుతుంది ఇప్పుడు. అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఏంటి సాహసం బాదంగిరి సాయి చేశాడు, ఎందుకు రిస్క్ చేశాడు అంటే రిస్క్ కాదండి, కేవలం అల్లూరి సీతారామరాజు అనే 79లో నేను ఏకపాత్రాభినయం ద్వారా ఈ రంగానికి అడుగుపెట్టానండి. అది నేను 5th క్లాస్ చదువుతున్నాను, 5వ తరగతి నర్సాపురంలో ఎంటర్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు సీతారామరాజు నాతోనే ఉంటానని ఫీల్ అవుతాను. అలాగే చాలామంది పిల్లలకి ఫోన్ ద్వారా అల్లూరి సీతారామరాజు డైలాగ్ నేర్పిస్తున్నాను ఇప్పటికీ. అలాగే మా అబ్బాయికి చెప్పాను, మా మనవడికి చెప్పాను, అలాగే పెద్దవారు ఈయన కూడా చెప్పాను. కట్ చేసి సినిమా తీశాను. మరి ఎందుకు మీరు మామూలుగా ఉండొచ్చు కదా, ఆయన హ్యాపీగా సినిమాలో వచ్చి లాభాలు వచ్చిన తర్వాత గ్రంథాలయం కానీ ఇతోధికంగా సాయం చేస్తానన్నా. అయినప్పటికీ కూడా నేను ఊరుకోకుండా వెంకటేశ్వర థియేటర్ ఆంధ్రేయులు ఆదినారాయణ గారు 159 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, 9 సినిమాలు ఏమో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయనకి ఈ బాధ తెలిసినప్పుడు ఆయన తన మీరు ఉంటానంటే నేను ముందుకు వస్తానన్నాను. తప్పకుండా సాయి గారు మీకు వెంకటేశ్వర థియేటర్ ఒక్కటే మనం రిలీజ్ చేద్దాం, మిగతా ఐమాక్స్ థియేటర్ ఆయన ఏమన్నారు అని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. మొత్తం మీద తీసుకుని అక్కడ మనం డబ్బులు కూడా ఇవ్వాలి, అయినప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా ముందుకు రావడం జరిగింది. మీరందరూ మాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే సార్, ఈ సినిమాని అల్లూరి సీతారామరాజు అనే ఈ చిత్రాన్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా మనం తీసుకెళ్ళాలి. దానికి మీ సహాయకారం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు చూడాలి. అట్లాగే మా రాజుల కమ్యూనిటీ ఉంది, అంటే కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడలేదు. అల్లూరి సీతారామరాజు అంటే ఒక విధంగా రాజుల కమ్యూనిటీకి మంచి దేవుళ్ళు అంటే ఆయన. ఇప్పుడు భీమవరంలో మనం పెట్టగానే నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇదే విజయ ప్రెస్ క్లబ్లో మరియు వివిధ కార్యక్రమాల్లో మీ అందరికీ కూడా నేను ఒక సింగర్గా సుపరిచితుడిని. మీ అందరికీ కూడా నేను ఈ సినిమా తీయడానికి కారకులైనటువంటి బాదంగిరి సాయి గారికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా అంత అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వతంత్ర సమరయోధుడైనటువంటి సీతారామరాజు గారి యొక్క ఆహార్యంలో నేను సినిమా తీయడమే నా అదృష్టంగా భావిస్తాను. ఈ సినిమా తీయడానికి నేను ఎందుకు ముందుకొచ్చాను అనేటువంటిది నేను చెప్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు 1974 అంటే 50 సంవత్సరాల క్రితాన ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశారండి. ఆ సినిమాని పెద్దలందరూ చాలాసార్లు చూసిందే పదేపనిగా చూస్తున్నారు. కానీ నేటి యువతరం ఆ సినిమాని చూడలేదు, చాలామంది ఎవరిని అడిగినా. సో కొత్త సినిమా రూపంలో మళ్ళీ ఒకసారి పునర్నిర్మితమైనట్లయితే స్టోరీ అదే అయినా సరే ఒక్కసారి సీతారామరాజు గారు చేసినటువంటి విషయాలు, సీతారామరాజు గారు కష్టపడినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఇంకొకసారి తెలియపడతాం చేయడం. దీనికి నాకు అన్ని రకాల అండదండలుగా మా సాయి గారు, అలాగే మొత్తం మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈ రోజుల్లో సినిమా చేయడం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని రిలీజ్ చేయడం అనేది ఇంకా కష్టమైనటువంటి కార్యక్రమం. రిలీజ్ చేసిన తర్వాత థియేటర్కి జనాలు రప్పించేది అనేది ఇంకా పెద్ద టాస్క్ అయిపోయిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక వారం రోజుల తర్వాత ఓటీటీలో వచ్చేస్తుంది, 2 వారాల తర్వాత ఎలాగా టీవీలో చూసేయచ్చని కూడా కిల్ చేస్తుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి 40 సంవత్సరాలు దాటిన మన వాళ్ళకి బాగా కొంచెం గొప్ప తెలుసు. కానీ ప్రజెంట్ జనరేషన్ అంటే మన పిల్లలకు కానివ్వండి, మన మనవాళ్ళు మనవరాళ్ళకి కానివ్వండి తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది. గాంధీ గారి బొమ్మ అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే నోటు మీద ఉంది గాంధీ గారు కాబట్టి. ఆ నోటు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, నోటు మీద గాంధీని తీయలేరు కాబట్టి గాంధీ గారిని ఎవరూ మర్చిపోరు జీవితాంతం. కానీ అల్లూరి సీతారామరాజు గారు కూడా మన తెలుగు ఆయనంటూ ఒకరు ఉన్నారు అని అంటే
ఈ కల్చరల్ యాక్టివిటీస్లో స్కూల్స్లో కాంపిటీషన్స్లో వేసుకోవడం తప్ప ఈ గెటప్ అతను ఏం చేశాడు, ఎలా ఉంటారు అని ఒక పాఠం రూపంలో కూడా లేదు, అంటే ఒక పుస్తక పాఠం రూపంలో కూడా లేదు ఆయన కోసం. అలాంటప్పుడు మనం ఇలాంటి ఒక సినిమా చూపిస్తే ఆ పిల్లలకు తెలుస్తుందని ఉద్దేశం. అంటే కృష్ణ గారు